హాయ్, దిస్ ఇస్ సరిష్మా, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో మన ఇంట్లో మనందరం సిల్లీగా అనిపించే టాపిక్ ఏంటి అంటే టీవీ పెడదాం అనుకుంటాం, రిమోట్ మర్చిపోతాం. అలానే వాచ్ పెట్టుకుందాం అనుకుంటాం, వాచ్ కోసం సర్చ్ చేస్తాం. రెగ్యులర్గా మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్ కూడా ఎక్కడుందని మనం సర్చ్ చేసుకుంటాం. సో మనం అనుకుంటున్నంత సిల్లీ టాపిక్ అయితే కాదండి. సో ఇది ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీన్నే మనం సైంటిఫిక్ టర్మ్స్లో ఆల్జీమర్స్ అంటాము, తెలుగులో మనం మతిమరుపు అంటాం. ఎస్, ఇది ఎలా వస్తుంది అంటే బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అనే రీజన్ ఉంటుంది, దాన్నే మనం మెమరీ రీజన్ అంటాము. బట్ మన తినే ఫుడ్లో వైటమిన్ డి, సెలీనియం, B12 అనేవి కంటెంట్ డిక్రీజ్ అయినప్పుడు ఈ హిప్పో క్యాంపస్ రీజన్ అనేది డిటోరియేట్ అవుతుంది. సో వైటమిన్ డి ఎక్కడ దొరుకుతుందంటే సన్లైట్, అలానే ఎగ్ యోక్స్. వైటమిన్ B12 మనకు మష్రూమ్స్ నుంచి వస్తుంది. అంటే సెలీనియం కంటెంట్ అనేది మనకు మష్రూమ్స్ అండ్ టోఫు నుంచి వస్తుంది. ఇఫ్ ఇవి మనకి ఫుడ్ నుంచి తీసుకోలేనప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనము సప్లిమెంట్ అనేది తీసుకుంటే మన ఏజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చే ఆల్జీమర్స్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.